అందరికీ నమస్కారం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అలయన్స్ పార్టీలైన కూటమిలోని కొన్ని ఇతర పార్టీలు కూడా కొన్ని పదవులు ఇచ్చే కార్యక్రమం ఒకటి చేపడతా ఉంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఒక గవర్నర్ ఇస్తామని కేంద్రంలోని పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే గవర్నర్ పోస్ట్ కోసం ఇద్దరు పోటీ పడతా ఉన్నారు. ఒక ఆయనేమో అడగట్లేదు, ఆయనే అశోక్ గజపతి రాజు గారు. రెండు ఆయన ఏదన్నా గౌరవప్రదమైన పోస్ట్ ఇస్తే చేస్తాను అని బహిరంగానే పార్టీ టీడీపీ శ్రేణుల దగ్గర పత్రికాముఖంగా మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉన్నారు యనమల రామకృష్ణ గారు. వీరిద్దరూ పోటీలో ఉన్నారు, ఎవరో ఒకరికే వస్తుందని గతంలో కూడా మనం ఒక వీడియో చేసాము, చెప్పాము. అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు ఒక పోస్ట్ ఇస్తాము అని కేంద్రంలోని బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. అది కూడా తమిళనాడు గవర్నర్గా. అక్కడ తమిళనాడులో ఉన్న గవర్నర్ వివాదంగా ఉండటం వల్ల అక్కడ గవర్నర్ని తొలగించి అక్కడ ఒక మంచి వివాదాలకి రహితుడు లేని వ్యక్తిని గవర్నర్గా తమిళనాడుకి నియమించాలని కేంద్రంలో బీజేపీ పెద్దలు అనుకున్నారు. దానికి కారణం రాబోయే సంవత్సరం ఎండింగ్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఎక్కడ తమిళనాడు. ఆనాటికి ఒక సమర్థుడైన వ్యక్తి, మంచివాడు, నిజాయితీ పడైన వ్యక్తి, నిబద్ధత కలిగిన వాడిని అక్కడ గవర్నర్గా పెట్టాలనేది బీజేపీ పెద్దల ఆలోచన. అయితే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి తమిళనాడు గవర్నర్గా ఇస్తాము, ఒక అభ్యర్థిని సూచించమని చెప్పారు. అయితే దానికి ఆయన కోసపాటి అశోక్ గజపతి రాజు గురించి మొగ్గు చూపుతారో తెలుస్తుంది. ఈ అశోక్ గజపతి రాజు గారు 1978లోనే ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే అయ్యారు విజయనగరం నుంచి. ఆ రోజు తర్వాత 83, 85, 89 ఇట్లా ఎప్పుడూ వస్తూ ఉన్నారు. ఒకే ఒకసారి 2004లో కానీ ఓడిపోయారు. 2014లో పార్లమెంట్కి నుంచి విజయనగరం పార్లమెంట్ నుంచి కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఎవరు? ఈ అశోక్ గజపతి గారు. వివాదాలకు రైతుడు, సింపుల్ మ్యాను. కోసపాటి విజయరామరాజు వారి తండ్రి గారికి విజయనగర సామ్రాజ్యానికి అధిపతికి వారసుడు అశోక్ గజపతి రాజు. ప్రజాసేవకుడు, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, సింపుల్సిటీగా ఉండే మనిషి, ప్రజల్లో కలిసిపోయే మనిషి. ఈయనకి ఇవ్వాలని పార్టీలో అందరూ కూడా కోరుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని. అయితే బాబు గారు యనమల రామకృష్ణుడా లేకపోతే అశోక్ గజపతి రాజు గారు అనేది బేరీజ్ వేసుకుంటా ఉన్నారు. అది చంద్రబాబు గారికి ఒక పక్కన తేల్చరు కదా, అటు ఈయనకోవాలో అటు ఆయనకోవాలో ఎవరికోవాలో అర్థం కాక ఎవరికి ఇస్తే లాభం ఏంటి, ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటి 100 ఆలోచనలు చేస్తారు. అయితే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మట్టుకి అశోక్ గజపతి రాజు గారి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. బీజేపీ వాళ్ళు కూడా గతంలో ఈ అశోక్ గజపతి రాజు గారు కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి ఆ స్టేచర్ ఉన్న వ్యక్తి అయితే బాగుంటుంది, ఆయనకి ప్రయారిటీ ఇవ్వాలనేది వీళ్ళు ఆలోచిస్తారు. అయితే యనమల రామకృష్ణ గారు బీసీ వివాదాన్ని ఈ మధ్యకాలంలో తెర మీదకి తీసుకురావటం, వాళ్ళ ఫ్యామిలీ నుంచి 4 ప్రజెంట్ గవర్నమెంట్లో వాళ్ళ అమ్మాయి ఎమ్మెల్యేగా ఉంది, వాళ్ళ అల్లుడు ఎంపీగా ఉన్నాడు, వాళ్ళు ఈఎం కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంతమందికి పదవులు ఇచ్చి మళ్ళా యనమల రామకృష్ణ గారికి గవర్నర్ ఇస్తే కడమ వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, అందులో రాజులకి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రులు ఉంటారు. ఈ టర్మ్ ఆంధ్రప్రదేశ్ రాజుల్లో ఎవరో కూడా మంత్రి పదవి లేని క్యాబినెట్ ఫస్ట్ టైం ఉన్న క్యాబినెట్, ఫస్ట్ టైము తెలుగుదేశం గవర్నమెంట్ క్యాబినెట్లో మంత్రి రాజు క్షత్రియ వర్గానికి చెందిన వ్యక్తి మంత్రిగా కూడా లేరు. ఏదో డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు కానీ నామకే మాస్తారని ఎప్పుడు కూడా ప్రయారిటీగా క్షత్రియులకి ఒక మంత్రివర్గంలో ఒక మంత్రి ఉండేది. అలాంటిది ఈ తర్వాత చంద్రబాబు గారిని అడుగు కూర్పు కుదరక ఇవ్వలేదేమో కానీ, బట్ అందుకనైనా సరే గవర్నర్ పదవి ఇచ్చి ఇటు క్షత్రియుల్ని గౌరవించినట్టుగా ఉంటుంది, అటు రాజవంశీకుడైన అశోక్ గజపతి రాజు గారు వివాద రహితుడు, ఎక్కడా కూడా ఏ రోజు కూడా పార్టీ ఏదంటే అది చేసే మనిషి కాబట్టి ఆయన వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని మనకు క్లియర్గా అర్థమవుతామని మనకు తెలిసిన సమాచారం. ఇది రాబోయే రోజుల్లో, ఒక వారం రోజుల్లో తమిళనాడు గవర్నర్గా కోసపాటి అశోక్ గజపతి రాజు గారు వెళ్తారనేది మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.